శ్రీమతి నమ. పెహరాగావ్ దాడి జరిగింది కదా, అక్కడ సైనికుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దినదినదండం 100 ఏళ్ల ఆయుష్, అలానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ప్రాణాలని అక్కడ తాకట్టు పెడితే మనం ఇక్కడ తిరగగలుగుతున్నాం. కానీ ఏ రోజైనా సరే ఒక ఆర్మీ జవాను గురించి గాని, ఒక సైనికుడి గురించి గాని, దేశం కోసం పాటుపడుతున్న ఎవరి గురించైనా మనం తలుచుకుంటామా? తలుచుకోం. నేను ప్రతిసారి ఏ రోజు జవాన్ ఏమైంది, ఆయన పుట్టిన తేదీ, ఆయన మరణించిన తేదీ, అలాగే దేశభక్తుల గురించి నేను పెట్టాననుకోండి, దానికి వచ్చే లేఖలు ఎన్ని ఉంటాయి తెలుసా? ఒక 150 ఉంటాయి. అదే దేవుడి పోస్ట్ పెట్టాను అని అనుకోండి, దానికి వేలల్లో ఉంటాయి. 5,000, 6,000, 20,000 వెళ్ళిన పోస్టులు కూడా ఉంటాయి. నాకు అప్పుడు బాధేస్తుంది. వీళ్ళకి దేవుడు మాత్రమే కావాలి, దేశాన్ని రక్షించే ఈ జవాన్ అవసరం లేదు, అక్కర్లేదు అని. ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థిస్తే మన కోరికలు తీరుస్తారు, మన స్వార్థం కోసం, మనం బాగుండడం కోసం. మరి అదే ప్రత్యక్ష దైవాలైన జవాన్ని గాని, రైతన్నని గాని మనం తలుచుకుని దండం పెట్టుకుంటున్నామా? పెట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మనకేం వరాలు ఇవ్వరు కదా, వాళ్ళ వల్ల మనకేమి ఒరగటం లేదు కదా. అందుకే మాట్లాడడానికి కూడా మనకి ఇష్టం ఉండదు, ఒక్క లైక్ కొట్టడానికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను ఏదో మీరు లైకులు కొట్టలేదని బాధ కాదు, జవాన్ని మనం ఎలా చూస్తున్నాం, రైతన్నని మనం ఎలా చూస్తున్నాం, దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక జవాన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బార్డర్ లో మంచు కురిసేస్తూ ఉంటుంది, తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఉంటాయి, మనం తీసుకువెళ్ళిన ఆహారం సరిపోదు. ఒక 3 రోజులు సెర్చ్ ఆపరేషన్స్ కి వెళ్తే వాళ్ళు ఒక్కొక్కసారి 10 రోజులు ఉండిపోతుంది. వాళ్ళు 3 రోజులకు సరిపడే ఆహారాన్ని తీసుకువెళ్తే ఆ తర్వాత వాళ్ళు కిందకి రావడానికి పరిస్థితులు అనుకూలించకపోతే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసినా అటు నుంచి ఆహారాన్ని పంపించలేరు. వీళ్ళకి ఆహారము దొరకకపోతే తిండి నిద్ర ఏమీ లేకుండా, నీళ్లు కూడా లేకుండా ఎన్నో రోజులు అటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతారు జవాన్లు. ఇవన్నీ మన ఛానల్ కుటుంబ సభ్యురాలైన ఒక జవాన్ భార్య నాకు చెప్పారు. అయితే ఆవిడ ఏం చెప్పారు అంటే, అక్కడ పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయంటే, ఇప్పుడు వాళ్ళు షూ వేసుకుంటారు కదా, ఆ షూ వేసుకున్నప్పుడు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా, ఆ షూలో నుంచి వాటర్ వెళ్ళిపోయి కాళ్ళు బాగా ఇలా పాసి పట్టినట్టు అయిపోతాయి. మన కాళ్ళు కూడా చూడండి, ఎక్కువసేపు నీళ్లలో ఉంటే ఎలా అయిపోతుంది, అలా అయిపోవటమే కాకుండా ఒక్కొక్కసారి పాదాలను బ్లడ్ క్లాట్ అయిపోతుందట. అది మనం చూసుకుని ఆ కాళ్ళని ఏ వేనీళ్లలోనో పెట్టుకుని ఏదైనా కాస్త ఏదైనా వైద్యం చేయించుకుంటే పోతుంది, కానీ ఒక్కొక్కసారి బ్రెయిన్ లో క్లాట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకి కూడా ప్రమాదం వచ్చేస్తుంది. తిండి ఉండదు, నిద్ర ఉండదు, నీళ్లు ఉండవు. ఒకవేళ తిందామన్నా కూడా ఆకలి వేయదు, దాహం వేయదుట. బలవంతంగా వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటారట. సెర్చ్ ఆపరేషన్ కోసం ఒక 3 రోజులు వెళ్ళారట. పాకిస్తాన్ వాళ్ళు వచ్చారని చెప్పి తెలిస్తే అక్కడ ఫైరింగ్ కి వెళ్తే 3 రోజులు సెర్చ్ ఆపరేషన్స్ అయిపోయాయి. కిందకి దిగి వచ్చేద్దాం అనుకున్న సమయంలో ఆహారాలు అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు 3 రోజుల కోసమే వెళ్లారు. కిందకి దిగొద్దామంటే విపరీతమైన మంచు, నడుము వరకు మంచు పడిపోయింది, కదలడానికి లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ఒక గుప్పుడు గోధుమ పిండి మాత్రమే ఉంటే 10 మంది సైనికులకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పూన్ గోధుమ పిండి, కాస్త చక్కెర, ఐసుతో మాత్రమే వాళ్ళు గడిపారట. ప్రతిరోజు 5 లీటర్ల నీళ్లు తాగాలట. 5 లీటర్ల నీళ్లు తాగకపోతేట ఆ పక్క ఉన్న బాడీని తగిలిన, కాస్త ఐరన్ మెటీరియల్ తగిలిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోతుందట. అలానే ఒక్కొక్కసారి అక్కడ ఆక్సిజన్ అందక విపరీతంగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయట. కొంతమంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటారట. దినదినదండం 100 ఏళ్ల ఆయుష్ అంటారు చూసారా, అలా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ ఉండక, తిండి లేక, నిద్ర లేక, ఎన్నో హెల్త్ ఇష్యూస్ తో పాపం సెలవు వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని చూద్దామని వాళ్ళ ఇంటికి వస్తే, అప్పటి వరకు ఆ వాతావరణంలో వాళ్ళు అలవాటైపోయి ఇంటికి వచ్చిన తర్వాత దాని నుంచి సెట్ అయ్యేలోపు లీవ్ అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇలా ఆయన గారికి కంటి ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. అన్నింటినీ సాక్రిఫైస్ చేసేసి వాళ్ళు మంచులో అలా 24 గంటలు దేశం కోసం అక్కడ ఉన్నారు అంటే మనం ఎవరికి రుణపడి ఉండాలి? సెర్చింగ్ ఆపరేషన్స్ లో అయితే 3 రోజులు 4 రోజులు తిండి ఉండదు, నిద్ర ఉండదట. అలా కంటి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండాలట. ఒకవేళ వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఏదైనా కావాలి అంటే అక్కడ ఏదైనా 1-2 గుడిసె ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలన్నా భయం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఈ పాకిస్తాన్ వాళ్ళకి వివరాలన్నీ పంపించేస్తూ ఉంటారు. అందుకని ఎవరితోనూ మాట్లాడకుండా,
ఎవరు లేని వాళ్ళలాగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే అన్ని చెప్పుకుంటూ, ఆ చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం అలా కాపలా కాస్తూనే ఉండాలి. అక్కడ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఇక్కడ మనం ఇలా ఉన్నాం. అలాంటి జవాన్లు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడుతుంటే ఒక్క మాట ఎవరైనా జవాన్ల గురించి మాట్లాడతారా? ఈ పెహల్గాం లో జరిగిన దాడి హిందువుల మీద జరిగిన దాడి అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ సినిమా వాళ్ళు గాని, రాజకీయ నాయకులు గాని, మేము ప్రముఖులము అని చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళు గాని ఎవరైనా సరే ఇది హిందువుల మీద జరిగిన దాడి అని చెప్పి మాట్లాడారా? తులసి గబ్బడ్ మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారు తెలుసా? ఇది టెరిఫిక్ ముస్లింల దాడి అని. ఆవిడ మొహమాటం లేకుండా కొండ బద్దలు కుట్టేసినట్టు చెప్పింది ఇది హిందువుల మీద జరిగిన దాడి అని. అలాగే రష్మి గారు కూడా, ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ కోవిడ్ వచ్చిన సమయంలో కూడా చాలా మందికి సహాయం చేయటం మాత్రమే కాకుండా ఆవిడ మొన్న మాట్లాడింది ఏంటంటే ఆల్ ఐస్ ఆన్ పెహల్గాం అని చెప్పి ఆవిడ ఏం మాట్లాడారో తెలుసా? ఈ మదర్సాల్లో ఎప్పుడు ఈ విషపూరితమైన వాతావరణం ఎప్పుడు పోతుందో, ఆ మాటలన్నీ ఎప్పుడు పోతాయి, హ్యుమానిటీ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి, ప్యాంటులు తీసి కూడా చెక్ చేశారు అంటే వాళ్ళ ఆ స్థితి నుంచి మనం ఎప్పుడు బయటపడతాం, వీళ్ళందరూ ఎప్పుడు మారుతారు అని చెప్పి ఆవిడ పబ్లిక్ గా మాట్లాడారు. ఎంత ధైర్యం ఉంటే ఒక ఆడపిల్ల అలా మాట్లాడుతుంది? తను చేసే ప్రొఫెషన్ లో ఉంటూ తనకి ఏదైనా ఇబ్బంది వస్తుందని కూడా ఆలోచించకుండా ఆవిడ మాట్లాడారు. ఆ మాటకి చాలా మంది ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఆడపిల్లే మాట్లాడింది, మనం ఎందుకు మాట్లాడలేము అని చెప్పి ప్రేరణగా తీసుకుంటారు. హిందువుల మీద దాడి జరిగిందని తెలిస్తేనే కదా బయట ప్రపంచానికి అవును ఇది హిందువుల మీద జరిగిన దాడి అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఏంటేమి ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఈ పెహల్గాం మీద జరిగిన దాడిని పక్కదోవ పట్టించేయాలి అంటే దీనికి సంబంధమైన ఇంకొక దాన్ని తీసుకురావాలి. పశ్చిమ బెంగాల్లో దాడి జరిగింది, ఆ తర్వాత పెహల్గాం లో జరిగింది. ఆ పెహల్గాం లో జరిగినప్పుడు మనం పశ్చిమ బెంగాల్ గురించి మర్చిపోయాం కదా. ఇప్పటి వరకు ఎవరైనా పశ్చిమ బెంగాల్ గురించి ఆలోచించామా? ఇప్పుడు పెహల్గాం లో జరిగింది. దీని నుంచి మన మనస్సుని ఇలా డైవర్ట్ చేసి ఇప్పుడు ఉద్రేకంగా ఉన్న హిందువుల మనసుని డైవర్ట్ చేసేయాలి అంటే ఇంకొక ఇన్సిడెంట్ అని తీసుకురావాలి. అదేంటి? ఏడుస్తూ ఈ పాకిస్తాన్ వాళ్ళందరూ భారతదేశం నుంచి పాపం పోతున్నవి చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్న ఫొటోస్ గాని వీడియోస్ గాని వైరల్ చేయాలి. అలాగే అక్కడ ఇంకా కొంతమంది కథనాలు వస్తున్నాయి అనమాట. నాకు కూడా ఈ రోజు ఒక కామెంట్ పెట్టారు, అసలు ఇది హిందువుల మీద జరిగిన దాడి అని ఎలా చెప్తున్నారు మీరు, అక్కడ ఇంకా పరాయి మతస్థులు కూడా ప్రాణాలు పోయాయి కదా అంటున్నారు. పరాయి మతస్థులు ప్రాణాలు పోయాయి అంటే అది యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆ ముస్లింసే చెప్తున్నారు ఇది హిందువుల మీద జరిగిన దాడే, హిందువా కాదా అని అడిగి మరీ ప్రాణాలు తీశారు అని చెప్పి ఆ వీడియో కూడా పెడతాను మీకు. जो लड़का मारा गया उसने आके उनके हाथ से वेपन छीना गया, बोला कि इन बेगुनाहों को मत मारो, इन इनोसेंट लोगों को मत मारो। क्या बिगाड़ा था उन लोगों ने आपका? क्या खाया था उन्होंने? टूरिस्ट आए ना घूमने के लिए, वो कोई यहाँ की प्रॉपर्टी तो नहीं लेके जा रहे थे ना। वो यहाँ जब टूरिस्ट आता है कश्मीर में डेवलपमेंट होती है, 12 महीने तक हम लोग वेट करते रहते कब यात्रा का सीजन लगेगा, कब यहाँ पे टूरिस्ट आएगा, कब हमारा चूल्हा जलेगा। आपने देखा होगा वीडियो में जो मरे हैं उनकी जो पत्नियां हैं, उनके जो घर वाले हैं, माताएं हैं, वो बोल रही हैं कि टारगेट किया गया खास करके कि हमारा जो पहलगाम जो मेन टाउन है, कश्मीर में कहीं पे भी हालात खराब हुए आज तक, लेकिन हमारे जो पहलगाम के वासी हैं उन्होंने कभी स्टोन पेल्टिंग में, कभी जो भी कुछ इंसिडेंट होता रहा हमने कभी भी नहीं शिरकत किया है। मेरे भाई उस टाइम उसी टाइम प्रेजेंट थे वहाँ पे। क्या बताया उस दिन घटना के, जो घटना हुई आपके भाई साहब वहाँ पे मौजूद थे, उन्होंने कुछ बताया आपको? सच्चाई जो है घटना की आपको पता होगी? जी हम यही बता रहे हैं कि उन्होंने सबसे पहले आके ये बताया गया कि आप बताइए कि आपका धर्म कौन सा है। అక్కడ వాళ్ళే చెప్తున్నారు కదా ఇది హిందువుల మీద జరిగిన దాడి అని. మరి హిందువులకి ఏం మైరోగం వచ్చింది మాట్లాడడానికి? మొన్న రాజమౌళి గారు ఎంపరాన్ సినిమా గురించి ట్వీట్ చేశారు. మరి ఈ హిందువుల మీద జరిగిన దాడిని ట్వీట్ చేయలేరా? వారికి చేతులు రాలేదా? మరి మిగతా ఏ సెలబ్రిటీస్ అయినా, ఏ రాజకీయ నాయకులైనా సరే ట్వీట్ చేయగలిగారా? చెయ్యరు. వాళ్ళు హిందువుల మీద జరిగిన దాడిని ట్వీట్ ఎందుకు చేయరంటే వాళ్ళందరూ సూడో సెక్యులర్స్. హిందువులమని చెప్పుకుంటూ హిందువుల దయాదాక్షిణ్యం కావాలి కాబట్టి ట్వీట్ చేశామా అంటే ట్వీట్ చేశామని అంతవరకే వాళ్ళు చేశారంతే. ఈ రాజమౌళి గారు మన దేశం గురించి గాని ధర్మం గురించి గాని సినిమాలు తీయమంటే తీసేస్తారు. అవి సినిమాల వరకు మాత్రమే. మన పౌరాణిక సినిమాలు కూడా తీసేస్తారు. అంటే సినిమాలు తీసి హిందువుల సినిమాల మీద, హిందువుల పురాణాల మీద డబ్బులు సంపాదించుకుంటారు. కానీ హిందువుల మీద జరిగిన దాడి గురించి మాత్రం వీళ్ళు చచ్చినా మాట్లాడరు. కీరవాణి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు?
జీసస్ అంటే నాకు చాలా ఇష్టం అయితే ఉండి ఉండొచ్చు, కానీట వాళ్ళ మతంలోనే చాలా క్షమాగుణం ఉందిట. ఆ జీసస్ కి విపరీతమైన క్షమాగుణంట. అంత క్షమాగుణాన్ని ఇంకా వేరే మతంలో చూడలేదట. మరి అలాంటప్పుడు ఆ పాటలే పాడుకోవచ్చుగా. మరి డివోషనల్ సాంగ్స్ కి వాటికి మ్యూజిక్స్ ఇవ్వడం ఎందుకు, వాటికి లిరిక్స్ ఇవ్వడం ఎందుకు, సంగీతం ఎందుకు ఇవ్వడం? వాటికే మ్యూజిక్ కొట్టుకోవచ్చుగా, ఆ వాటికే ట్యూన్ ఇచ్చుకోవచ్చుగా, వాటితోనే బతకచ్చుగా. హిందువుల జోలికి వెళ్ళడం ఎందుకు? మరి అందులో తప్ప ఇంకెక్కడ క్షమాగుణం లేనప్పుడు, హిందువులకంతా ఉదార స్వభావం లేనప్పుడు ఈ పాటలు పాడకండి. దీనికి ఈ పాటకి సంగీతాలు ఇవ్వకండి. మా డివోషనల్ జోలికి రాకండి. అక్కడికే వెళ్ళిపోండి, వాటితోనే బ్రతకండి మీరు కూడా. మనకి సిగ్గు లేదు కాబట్టి వీళ్ళందరినీ మనం పోషిస్తున్నాం. ఒక్కసారి వీళ్ళందరినీ బాయ్కాట్ చేసి పాడేసాం అనుకోండి, దరిద్రం అప్పుడు వదులుతుంది. నేను ఎందుకు ప్రతిసారి సెలబ్రిటీస్ మాట్లాడలేదు, వీళ్ళు ఎలా మాట్లాడలేదు అని ఎందుకు చెప్తాను అంటే, వీళ్ళు పెద్ద స్థితిలో ఉన్నాము అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక చిన్న మాట చెప్తే ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా అవుతున్నది, ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు రాజమౌళి గారు తీసిన సినిమాల వల్ల గాని, కీరవాణి గారు పాడుతున్న పాటల వల్ల గాని ఎంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు, ఎంతమంది సంగీతం నేర్చుకోవాలని అనుకుంటారు కదా. మరి అలాంటి వాళ్ళు కనీసం నోరు తెరిచి ఇది హిందువుల మీద జరిగిన దాడి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రష్మి గారికి ఉన్న ధైర్యం వీళ్ళందరికీ ఎందుకు లేదు? పెద్ద పెద్ద సినిమా హీరోలు ఏదైనా వస్తే ముందు ఉంటారు కదా, అక్కడ ఎవరో ఒక తాగుబోతు సినిమా యాక్టర్ చచ్చిపోతేనే ఓ ట్వీట్లు చేసేసి ఏదో అనర్థం జరిగిపోయినట్లు చెలరేగిపోయారు కదా. ఈ రోజు అక్కడ 26 మంది హిందువులు ప్రాణాలు పోతే వీళ్ళ నోర్లు పడిపోయాయా? వీళ్ళందరూ ఏమైపోయారు? మీరందరూ మాట్లాడితే మిగతా వాళ్ళకి తెలియదా? ఒక్కొక్కరిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, ఆ అభిమానులకు తెలుస్తుంది కదా, నోరు మూసుకొని కూర్చుంటారు కదా. ఇప్పుడు దీన్ని ఏమని ఒక్క భాష్యం చేస్తున్నారు తెలుసా? ఈ పెహల్గాం లో జరిగే దాడి అది హిందువుల మీద జరిగింది కాదు, భారతీయుల మీద జరిగిన దాడి అంట. భారతీయుల మీద జరిగిన దాడి అయితే ప్యాంట్ ఎప్పి ఎందుకు చూసారా వెర్రి వెధవా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అలా నాకు కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు నేను ఇదే అడుగుతాను అన్నమాట. ఎందుకు చూశారు? నువ్వు హిందువా కాదా అని ఎందుకు అడిగారు? హిందువులు కాని వాళ్ళని మిగతా వాళ్ళని వదిలేశారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ వీడియోస్ లో చెప్తుంటే ఈ ఫేక్ వీడియోలు కొంతమంది తయారైపోయారు. అక్కడ అసలు ఆ ఫేక్ వీడియో మాట్లాడే అమ్మాయి అక్కడ లేదు, ఆ వాతావరణం లేదు, అక్కడ ఏం జరిగిందో దానికి తెలియదు. ఈ కాంగ్రెస్ తొత్తు అనమాట అది చెప్తుంది కదా. అసలు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ హిందువుల మీద దాడి జరగలేదు, వీళ్ళు ఇలాగ చెప్తున్నారంతే అంట. ఈ తొత్తుగాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు, ఆ తొత్తుగాళ్ళందరికీ మనం ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం. మనం కూడా హిందువులమే కదా. జవాన్ పడుతున్న బాధ నేను కొంచెం సేపైనా చెప్పగలిగాను కదా, ఇంకా ఇలాంటివి 100 రెట్లున్నాయి. అవన్నీ కూడా నేను మీతో చెప్తాను. అక్కడ అసలు ఏం జరుగుతుంది కూడా నేను మీకు వివరిస్తాను. అప్పుడైనా మీరు మారతారేమో అని నా ఉద్దేశం. అక్కడ పడుతున్న బాధ చూడరు, మన హిందువులకు నష్టం కలిగితే అదే చూడరు. ఇప్పుడు కూడా ఈ క్షణానికి కూడా ఇది హిందువుల మీద జరిగిన దాడిగా చూడకూడదంట. అనే వాళ్ళకి కొంచెమైనా సిగ్గుండద్దా? కొంచెమైనా సిగ్గు ఎగ్గు ఉందా? నిజంగా మనం హిందువులైతే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే సినిమాలు తీస్తారో అవన్నీ చూడకుండా వదిలి పాడేసామని అనుకోండి, మొత్తం బ్యాన్ చేసి పాడేసాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది హిందువులకి మనం అన్యాయం చేస్తే, హిందువుల తరపున మాట్లాడకపోతే మన బ్రతుకేంటి అని. స్టేజీలు ఎక్కి మాత్రం కబుర్లు చెప్పమంటే మైకులు ఇచ్చుకొని గంటలు గంటలు చెప్తారు. హిందువుల మీద జరిగిన దాడి గురించి మాత్రం ఒక్క మాటలో చెప్పలేరు, ఒక్క ట్వీట్ చేయలేరు. అలాంటి వాళ్ళకి మనం ఆహాహా సెలబ్రిటీలు అని పాలాభిషేకం చేసేస్తాం, ప్రాణాలు కూడా వదిలేస్తాం. అది మన బ్రతుకు.